ఫస్ట్ అనుభవము దుందుకారి చెప్పగా, రెండోదేమో వ్యాసముని నారదముని చెప్పారు. తర్వాత మూడోది వ్యాసముని చెప్పారనమాట. నిన్న వ్యాసుల వారి యొక్క అనుభవము మనం అందరం కూడా శ్రవణం చేసాం. ఈరోజు సుఖదేవ్ గోస్వామి తన అనుభవం చెప్తున్నారు అనమాట. భాగవతం ఎంత దివ్యమైందో, ఎంత ఆకర్షితమైన గ్రంథమో తన అనుభవం అంతా సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. ఇక భాగవతంలో సుఖదేవ్ లేకపోతే భాగవతం లేదు. అలాంటి సుఖదేవ్ గోస్వామి కూడా భాగవతం అనుభవం చెప్తున్నారు. చూడండి ఎంత అద్భుతం, జబర్దస్త్గా ఉంటుంది. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 7వ అధ్యాయము 9వ శ్లోకంలో మీరందరూ ఓపెన్ చేసుకొని చూడొచ్చు. సుఖదేవ్ గోస్వామి కోసము సౌనక ఋషులు సూతు గోస్వామికి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారనమాట. ప్రథమ స్కందము 7వ అధ్యాయము 9వ శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి కోసము సౌనక ఋషులు సూతు గోస్వామిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? ఈ శ్లోకం చదువుతారు ఎవరైనా? ప్రభుజీ నేను చదువుతాను. చదువన్నమాట. సౌనక ఉవాచ సమై నివృత్తి నిరతః సర్వత్రోపేక్షకో మునిః కన్యవా బృహతీమేత ఆత్మా రామః సమభ్యసత్. దాని ట్రాన్స్లేషన్ కూడా చదవండి. ఓకే ప్రభుజీ. శ్రీ సౌనకుడు సూత గోస్వామిని ప్రశ్నించెను. శ్రీ సుఖదేవ గోస్వామి నివృత్తి మార్గమున చనుచు ఆత్మారాముడైనట్టు వాడు. ఏ కారణము చేత అతడు అట్టి విస్తృత శాస్త్ర అధ్యయనం చేపట్టెను. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? సౌనక ఋషులు సూతు గోస్వామిని ఈ విధంగా అడుగుతున్నారు. ఓకే, నారదముని తన అనుభవం చెప్పారంటే విన్నాను. దుందుకారి తన అనుభవం చెప్పారంటే భాగవతం విన్నాను. తర్వాత వ్యాసుల వారు తన అనుభవం భాగవతం మీద చెప్పారంటే బాగుంది వినడానికి. కానీ శుకుడు అనుభూతి ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. శుకుడు జన్మతోనే విరక్తి. సవే నివృత్తి రథ, జన్మతోనే నివృత్తి మార్గము ఆచరించిన వాడికి ఇక భాగవతం ఎందుకు? ఇదేం నాకు అర్థం కావట్లేదు, జీర్ణం కావట్లేదు ఈ విషయం. చూడండి ఎంత, ఇప్పుడు వాళ్ళ అనుభూతి చెప్పారంటే ఒక విధంగా ఉంది, అంతే కదా మాతాజీ. జన్మతోనే పారిపోయే వ్యక్తి శుకుడు. తల్లి గర్భం నుండి జన్మిచ్చాడు, 14-16 సంవత్సరాల వయసు, జన్మతోనే విరక్తి, నివృత్తి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? స అంటే అతడు. స అంటే ఏంటి? అతడు. ఎవరు అతడు? శుకుడు. ఏ సూతు గోస్వామి, ఏ గురుదేవ, దయచేసి సుఖదేవ్ గోస్వామి యొక్క ఈయన నివృత్తి మార్గం ఆచరించిన ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి భాగవతం ఎలా ఆకర్షించింది? దయచేసి కొద్దిగా నాకు ఇదేం అర్థం కావట్లేదు, కొద్దిగా వివరంగా చెప్పండి అనేసి ప్రశ్నించారు. చూడండి, ఇది అద్భుతం. ఈయన ఆయన పుట్టుకతోనే నివృత్తి. తర్వాత సర్వత్రో అపేక్ష ముని. ఇంకొక విషయం ఏం చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి కోసము? ఏ ఫలాపేక్షము పట్ల కూడా ఆకర్షణ లేదు. సర్వత్రో అపేక్ష ముని. ఈ ముని అలాంటి వాడు, ఎటువంటి ఫలాపేక్షం మీద ఆకర్షణ లేనటువంటి వాడు. తర్వాత శివా బృహతే మే ఆత్మరాముడు ముక్త కాముడు, తనలో తానే రమించిన వాడు శుకుడు. చూడండి, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆనందంగా ఉండేవాడికే ఈ భాగవతం అనేది ఆకర్షిస్తుంది. దుఃఖంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా భాగవతం పట్ల ఆకర్షితుడవుడు, భాగవతం కూడా ఆ జీవుడికి ఆకర్షణ చేయదు.
ఇక్కడ మనకు ఒక సిద్ధాంతం అనేది ఏర్పడుతుంది అనమాట. శుకుడు ఎలాంటి వాడు? ఆత్మరామ, ఆత్మరాముడు, తనలో తానే రమించినవాడు. సర్వత్రా ఉపేక్ష, ఎటువంటి పదార్థం మీద గాని, ఎటువంటి వస్తువు మీద గాని ఏ కోరిక లేనటువంటి వాడికే సర్వత్రా ఉపేక్ష అంటారంట. ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ వస్తువు మీద కానీ, ఏ వస్తువు మీద కానీ, ఏ వ్యక్తి మీద కానీ ఎటువంటి ఆకర్షణ లేదు. సరే, వస్తువు మీద ఆకర్షణ లేదు అనుకోండి, నమ్ముదాము. వ్యక్తి మీద ఆకర్షణ లేదు, ఇది కూడా నమ్ముదాము. కానీ ఇలాంటి ఒక వ్యక్తి ఆ, ఎలాంటి వ్యక్తి అయినా సరే తల్లిదండ్రుల పట్ల ఆకర్షణ అవుతారు. అదే పుట్టుకతోని జన్మనిచ్చిన తల్లి పట్ల ఆకర్షణ ఉంటది కదా. కానీ శుకుడికి ఆ తల్లి పట్ల కూడా లేదు చూడండి. తండ్రి పట్ల అసలు లేదు. ఇక్కడ తండ్రి పిలుస్తున్నాడు అనమాట. తర్వాత శ్లోకం చెప్పుకుందాం, పుత్ర పుత్ర అనేసి. అయినా ఆకర్షణ లేదు. ఓకే, బట్టల మీద ఆకర్షణ ఉంటుంది కదా. ఇది కూడా బట్టలు వేసుకోవాలని జ్ఞానం ఉంటుంది కదా ఎవరికైనా. పుట్టుకతో చిన్నపిల్లవాడు కాదు, సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాడు కాదు, పోన్లే బట్టలు వేసుకుపోయినా పర్వాలేదు అనేసి. అరే, పుట్టుకతో 14, 16 సంవత్సరాల పిల్లవాడు బట్టల మీద ఆకర్షణ ఉంటుందా? వేసుకోవాలి. కానీ ఆ ఆకర్షణ కూడా లేదంట చూడండి. వాళ్ళనే అంటారు ఆత్మరామ, ముక్త కామ. వాళ్ళ ఆత్మరాములు. ఎందుకు? లింగ భేదం లేదు వాళ్ళకి. ఇక్కడ స్త్రీల పురుషులు అనే లింగ భేదం లేదు. వాళ్ళు తనలో తానే రమించిన వాళ్ళు, తనలోనే ఆనందం అనుభవిస్తున్న వాళ్ళు. ఇలాంటి సుఖుడు సమయం కేటాయించి, ఇక్కడ ఏం చెప్తున్నారు? సమయం కేటాయించి భాగవతం ఎందుకు చదివారు? ఇక్కడ ప్రశ్న. అంతే కదా ఇక్కడ ఉంది. అట్టి విస్తృత శాస్త్రాధ్యాయం చేపట్టాను. ఇలాంటి సుఖుడు ఆత్మారాం మీద రమించిన వాడు, ముక్తకాముడు, నివృత్తి మార్గం ఆచరించిన వాడు. ఇలాంటి సుఖదేవ్ గోస్వామి సమయం కేటాయించి భాగవతం చదివాడా? తర్వాత భాగవతం చెప్పాడా? ఇది నాకు కొద్దిగా అర్థం కావట్లేదు. చెప్తున్నారు. తర్వాత ఇంకొక ప్రశ్న, ఇది ఎవరు చదువుతారు? ఇది సూతు గోస్వామి, దానికి జవాబు చెప్తున్నారు. చూడండి, ఎవరు చదువుతారు? 10వ ప్రశ్న శ్లోకం. 10వ శ్లోకం చదువుతారా? చదవండి. సూత ఉవాచ ఆత్మా రామాచ్చ మునయో నిర్బంధ అభ్యురుక్రమే కుర్వంత్యహైతుకీం భక్తి నిత్తం భూత గుణో అరిహి. దాని యొక్క కిందన అర్థం చదవండి. పలు విధములకు ఆత్మారాములు ముఖ్యముగా ఆత్మానుభవ మార్గమున స్థితులైనట్టి వారు సర్వ విధములైన భౌతిక బంధముల నుండి ముక్తి నొంది ఉన్నను దేవదేవుడైన శ్రీకృష్ణునకు విశుద్ధ భక్తియుత సేవను వనరింపగోరుగురు. దీని భావమేమనగా, ఆ దేవదేవుడు దివ్య గుణములను కలిగి ఉండును కనుకనే అతడు ముక్త పురుషులతో సహా ప్రతి ఒక్కరిని ఆకర్షింపగలడు. చూసారా? దానికి జవాబు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆత్మరామచ్చ మునియో నిర్గంధ అప్యురుక్రమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సుకుడికి సుఖదేవ్ గోస్వామి లాంటి సుఖదేవ్ గోస్వామికి అంత ఏమొచ్చింది? సమయం కేటాయించి భాగవతం వినడము, భాగవతం చెప్పడము, ఇది ఎలా? నాకేం అర్థం అవట్లేదు. అంటే సూత గోస్వామి దానికి సమాధానం చెప్తున్నారు. ఏంటి? హరేర్ గుణ అక్షిప్త. హరే గుణ అక్షిప్త. హరి యొక్క గుణాలే అలాంటివి. ఎవరు ఆకర్షింపబడరు? హరి యొక్క గుణాలు, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క రూపము, ఆయన యొక్క ఏదైనా సరే హరేర్ గుణ అక్షిప్త.
హరి యొక్క గుణాలు అలాంటివి, హరి యొక్క లీలలు అలాంటివి. మరి హరి యొక్క గుణాలు, లీలలు ఇవన్నీ ఎందులో ఇమిడి ఉన్నవి? భాగవతంలో ఇమిడి ఉన్నవి. అందుకనే శుకుడు జన్మ తీసుకోగానే నివృత్తితో వెళ్ళిపోయిన శుకుడికి భాగవతం అనే అయస్కాంతము లాగింది ఆయన్ని. ఈ భాగవతము ఒక మ్యాగ్నెట్ లాంటిది. ఈ భాగవతం ఎలాంటిది? ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది అనమాట, ఒక అయస్కాంతం లాంటిది. చూసారా? ఎంత పెద్ద నివృత్తి మార్గంలో ఉన్నా, ఎంత పెద్ద టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళైనా, టాప్ లెవెలే, దీనికి మించిన టాప్ లేదు. ఆయన ఎక్కడ బ్రహ్మ సమాధిలో లీనమైపోయి పరమానందం పొందుతున్నాడంట. బ్రహ్మ సమాధి అంటే ఏంటి? ఆత్మ పరమాత్మ యొక్క కలయిక. ఈ కలయికలో బ్రహ్మానందం పొందుతారు. బ్రహ్మానందం పొందుతారు అంటే బ్రహ్మ జ్యోతి ధ్యానం అంటారు. దీని తర్వాత పరమానందం, దీనికి మించింది లేదు. టాప్ లెవెల్లో రెండు ఉన్నాయి, బ్రహ్మానందము, పరమానందము. సో బ్రహ్మజ్యోతి ధ్యానము బ్రహ్మానందం అంటారు. పరమానందం అనేది శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూపాన్ని చూసి ధ్యానం చేయడం, దీన్ని పరమానందం అంటారు. ఆల్మోస్ట్ బ్రహ్మ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి ధ్యానంలో ఉన్న శుకుడికి ఈ భాగవతము అంటే కృష్ణ లీలలు, కృష్ణ రూప, ఆయన యొక్క లీలలు, ఆయన రూప అన్ని కూడా ఆకర్షింపజేసేవి. అంటే భాగవతం అనేది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది, అయస్కాంతం లాగా పనిచేస్తుంది. అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుము ఎంత దూరంలో ఉన్న ఇనుముని లాగేస్తుంది అనమాట, ఇనుముని ఆకర్షిస్తుంది. అలాగే మన హృదయాల్ని ఈ కృష్ణ కథామృతము, ఈ భాగవత కథామృతము లాగుతుంది, ఆకర్షింపజేస్తుంది. ఇది అన్నమాట సిద్ధాంతం. ఇది భాగవతం అనుభవం. సరే, శుకుడి సంగతి వదిలేయండి, వ్యాస సంగతి వదిలేయండి, వీళ్ళందరి సంగతి వదిలేయండి. ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుందాం. 12 గంటల 30 నిమిషాలు అవగానే మీరు ఎందుకు వచ్చేస్తున్నారు ఇక్కడికి? ఏం పని పట్టలేదా? ఆ సమయంలో మీరు ఎన్నో పని పాటలు చేయొచ్చు. ఈ భక్తిలోనే, నేను బయట వద్దు, మీ అందరూ డివోటీసే. 12 గంటల 30 నిమిషాలకి మీరు చేయవలసిన కార్యక్రమంలోనే జపం చేయొచ్చు, భగవంతుడి ప్రసాదం కుకింగ్ చేయొచ్చు, భగవంతుడి ప్రసాదం సేవించవచ్చు, లేదంటే భగవంతుడి ప్రసాదం భోగంగా పెట్టొచ్చు. సో భగవంతుడికి సంబంధించిన ఎన్నో చేయొచ్చు మీరు ఆ సమయంలో. ఎందుకంటే మనం భక్తులు కాబట్టి భగవత్ చింతనలోనే, ఆ సేవలోనే ఉంటాం. అన్య సేవలు చాలా తక్కువ. మరి 12 గంటల 30 నిమిషాలు అవగానే మీరు అన్ని క్రియాకర్మలు, భగవత్ సంబంధించినవి ఎన్నో సేవలు ఉన్నవి, అవన్నీ విడిచి ఈ భాగవత కథామృతం ఎందుకు లాగిన్ అయిపోతున్నారు? ఈ భాగవతం అనేది మిమ్మల్ని అయస్కాంతంలో లాగేస్తుంది. 12 గంటల 30 నిమిషాలు అవగానే భాగవత కథామృతంలో జాయిన్ అవ్వాలి. ఇది ఒక బద్ధ జీవులకి ఇంత ఆకర్షణ ఉంటే, మరి శుకుడు లాంటి శుకుడు బ్రహ్మ సమాధిలో బ్రహ్మానందంలో లీనమయ్యాడు. ఆత్మ రామత్యముని నిర్గత అప్రీత్యమే. అలాంటి ఆత్మారాముడు సర్వత్రో ఎటువంటి ఫలాపేక్షము అభిలాషించని వ్యక్తి, మరి ఆయనకు లాగడం ఏం విశేషం చెప్పండి? దీని అంతటి కారణము హరేర్ గుణ. హరి యొక్క గుణాలే అలాంటివి, హరి యొక్క లీలలే అలాంటివి. ఇది అన్నమాట ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక మ్యాగ్నెట్ లాగా, ఒక అయస్కాంతం లాగా పనిచేస్తుంది. హరేర్ గుణ అభిక్ష, హరి గుణాలు, లీలలు ఇలాంటివి మన హృదయాన్ని ఆకర్షిస్తుంది. ఇక శుకుడి దగ్గరికి వెళ్దాము. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయము 2వ శ్లోకము. సూత గోస్వామి తన గురువు గారి కోసం ఏం చెప్తున్నారో విందాము. ఇది అనేక సార్లు విన్నారు మీరు, నేను కూడా చదివాను, పాడాను. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఏం చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి కోసము? యం ప్రవ్రజంత మనుపేత మా పేత కృత్యం. నేను పాట ద్వారా కాదు, మామూలు చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారు? సుఖదేవ్ గోస్వామి కోసము
తన సూతు కోసం చెప్తున్నాను అనమాట. ఎం ప్రవ్రజంతం. శ్లోకం అంతా వద్దు, ఇది పట్టుకోండి అందరూ కూడా. ఏం చెప్తున్నారు? ఎం ప్రవ్రజంతం. దీన్ని 3 క్రియలుగా ఉంటాయి అన్నమాట. సంస్కృతంలోని 3 క్రియలుగా ఉంటాయి. ముందు ఒక క్రియ కోసం, తర్వాత ఇంకొక క్రియ కోసం స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు గచ్చంతి. గచ్చంతి అంటే వెళ్ళడము. గచ్చంతి అంటే వెళ్ళడము, అంటే తాత్కాలికంగా. ఇప్పుడు ఉదయం వెళ్ళారు స్కూల్కి, సాయంత్రం తిరిగి వస్తారు. దీన్ని ఏమంటారు? గచ్చంతి. అంటే సాయంత్రానికి వస్తారు. తర్వాత వ్రజంతి. తర్వాత ఏమంటారు? వ్రజంతి అంటే లాంగ్ టైం కోసము. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెళ్తారు. వాళ్ళు వెళ్తారు, కానీ 3-4 సంవత్సరాల తర్వాత వస్తారు. ఒక స్కూల్ పిల్లవాడు, స్కూల్ కాలేజీ పిల్లవాడు కానీ, స్కూల్ కానీ వెళ్తారు. పోనీ మార్కెట్ వెళ్తున్నారు అనుకోండి, మార్కెట్ వెళ్ళాము, వస్తాము గంట గడి తర్వాత. తర్వాత లాంగ్ టైం కోసం వెళ్తారు, ఉద్యోగం కోసము. 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత వస్తారు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. మొదటి వెళ్ళేది గచ్చంతి, అంటే సాయంత్రానికి వస్తారు. రెండోది వ్రజంతి, అంటే కొద్దిగా లాంగ్ టైం కోసము, 3-4 సంవత్సరాల తర్వాత వస్తారు. కానీ ఈ 2 క్రియలు సుఖదేవ్ పట్ల లాగు అవలే. సూత గోస్వామి ఏం చెప్తున్నారు? ఇక్కడ గచ్చంతి కాదు, ఇక్కడ వ్రజంతి కాదు. ఏముంది చదవండి. ప్రవ్రజంతి. ప్రవ్రజంతి అంటే ఈయన వెళ్ళాడు, సాయంత్రానికి రాడు. ఈయన వెళ్ళాడు వ్రజంతి, 3 సంవత్సరాల తర్వాత కూడా రాడు. ప్రవ్రజంతి అంటే వెళ్ళాడా, ఇక వెళ్ళాడు, తిరిగి రాడు. దీన్ని సంస్కృత వాటిలో మూడు భాగాలుగా విభజన చేస్తారనమాట. ఇది సంస్కృతే గొప్పతనం, సంస్కృతమే. ప్రవ్రజంతి ఆయన తిరిగి రాని వ్యక్తి. తిరిగి రాని వ్యక్తినే ప్రవ్రజంతి అంటారు. అందుకనే ఏం చెప్తున్నారు? శుకుడు వెళ్ళిపోయాడు, జన్మ తీసుకున్నాడు, తల్లి పట్ల ఆకర్షణ లేదు, ఇల్లు పట్ల ఆకర్షణ లేదు, సరే తండ్రి పట్ల ఆకర్షణ లేదు, ఓకే, తల్లిదండ్రులు వదిలే, బట్టలు వేసుకోవాలనే జ్ఞానం కూడా లేదు, బట్టల మీద ఆకర్షణ లేదు, వెళ్ళిపోయాడు. ఇంత నివృత్తి మార్గంలో ఉన్న శుకుడు భాగవతం పట్ల ఆకర్షితునైపోయాడు. చూడండి, ఇది ఎంత చమత్కారం విషయం. ఆలోచించండి కొద్దిగా, దీని మీద విచారం చేయండి. ఎంత చమత్కారం విషయం. బట్టలు వేసుకోవాలని జ్ఞానం లేదు, తల్లి పట్ల ఎవరికైనా ఆకర్షణ ఉంటుంది పుట్టుకతోనే. అది తండ్రి తర్వాత. తల్లి పట్ల ఏ జీవికైనా, ఈ ప్రకృతి 84 లక్షల యోనిలోని ఏ జీవికైనా తల్లి పట్ల మమకారం అనేది ఉంటుంది. అలాగే తల్లికి కూడా కుమారుడి మీద ఉంటుంది. అలాంటిది అసలు నేను ఆలోచిస్తూ ఉంటే శుకుడు ఎంత వైరాగ్య స్థితిలో ఉన్నాడు చూడండి. మరి అంత టాప్ లెవెల్లో ఉన్న శుకుడికి ఆకర్షణ చేసింది. దానికి కారణము వేణుగీతలో ఈ శ్లోకం మీ దగ్గర ఉన్నది పెట్టాను, చూడండి. వచ్చిందా శ్లోకము? వచ్చిందండి. ఈ శ్లోకం ఆకర్షించింది. ఇది భాగవత్ శ్లోకాలే, ఇది వేణుగీత శ్లోకం అన్నమాట. ఓకే, దీన్ని పాడదాము, దాని యొక్క అర్థము భావము తెలుసుకుందాం. ఇది ఎక్కడిది? వేణుగీత 10వ స్కందంలో ఉంది ఇది. ఓకే. బరహపీడ నటవరవపు కరణ్యో కరణికారం బిభ్రతవాస కనక కపీసం వైజయంతి చమాలం రంధ్రానువేణు అదర సుదాయ రంధ్రానువేణు అదర సుదాయ పూరయన్ గోప బృందే బృంద అరణ్యం స్వపదరమణం ప్రవేశ గీత కీర్తే. చూడండి, ఈ శ్లోకమే ఆకర్షించింది శుకుడికి. ఎంత ఆనందంగా ఉంది ఈ శ్లోకము. వెంటనే ఆనందంగా ఉంది,
నాలాంటి తుచ్చమైన ఒక వ్యక్తి పాడితేనే ఎంత ఆనందంగా ఉంది. మరి ఆ రోజుల్లో వ్యాసముని బోధించిన తన శిష్యులకి మునికుమారులు వాళ్ళు పాడితే ఎంత స్వీట్నెస్ ఉంటది. మరి ఇంత స్వీట్నెస్ అనేది శ్లోకము శుకుడు చెవుల్లోకి వెళ్ళిందంట. ఆ? శుకుడు ఆ స్థితి అప్పుడు ఎలా ఉన్నాడు? శుకుడు బ్రహ్మ స్థితిలో ఉన్నాడు. అన్ని విడిచి బ్రహ్మానందంలోని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి బ్రహ్మానందం పొందుతున్న శుకుడికి కూడా ఈ బ్రహ్మ సమాధి తుచ్చం అనిపించింది. ఈ భాగవతం శ్లోకము అర్థమవుతుంది కదా. ఈ భాగవత శ్లోకము తుచ్చం అనిపించింది చూడండి. అంటే దీనికన్నా పరమానందం ఉంది. బ్రహ్మానందము, ఇది పరమానందము. మరి మనలాంటి జీవులకు ఆకర్షణ అవదా? ఆకర్షించబట్టే మీరు వస్తున్నారు, లేదంటే రారు. ఇది గుర్తుంచుకోండి. ఈ భాగవత ఆకర్షిస్తుంది. భాగవతం ఒక మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది. ఇనుమును ఆకర్షించినట్టుగా ఈ భాగవతం ఆకర్షిస్తుంది అన్నమాట. ఏం చెప్తున్నారు? బరహ పీడం, బరహ వంకరగా ఉన్న పీడం, నటవర ఆయన వఫు ఎలా ఉంది? నటవరపు 3 త్రిభంగి రూపంలో ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? కరణియో కర్ణికారం, కర్ణికారం అనే పుష్పాలు చెవులో ధరించాడు. బిభ్రాత వస కనక కపిసం వైజయంతి చమాలం, వైజయంతి మాల ధరించాడు. ఆ కనక కపిసం పీతాంబరం వస్త్రాలు ధరించాడు, మెడలో వైజయంతి మాల ధరించాడు. వైజయంతి మాల అంటే అడవిలో 5 రకాలు పువ్వులు అన్నమాట. 5 రకాల పువ్వుల్ని ఎప్పుడు కూడా ధరిస్తాడనమాట. ఒకటి స్ఫటిక మాలని వైజయంతి మాల అంటారు, అది ద్వారకా కృష్ణుడు ధరిస్తాడు. ఇక బృందావన కృష్ణుడు వనమాలలు ధరిస్తాడనమాట. అది కూడా ఒకే పువ్వుతో తయారైన మాల కాదు, ఆయనకి 5 రకాల పువ్వులతో తయారైన మాల. దాన్ని వైజయంతి మాల అంటారు. తర్వాత మాల ధరించాడు. తర్వాత ఏం చేశాడు? వేణు పట్టుకున్నాడు చేతిలో. వేణు పట్టుకొని ఏం చేస్తున్నాడు? రంధ్రాను వేణు అదర సుధాయ, ఆ వేణు యొక్క రంధ్రాల్లోని అదరామృతంతో తన పెదవులు ఉన్నాయి కదా, అదరామృతం వేణు రంధ్రాల్లో నింపుతున్నాడు. ఎలాగా? ఊది ఊది పూరయన్, పూరయ అంటే ఓదడం అన్నమాట. ఊది నింపుతున్నాడు అనమాట. గోపే బృందే, గోపికల యొక్క గోప బాలుడితోని బృందంతోని అరణ్యానికి ప్రవేశిస్తున్నాడు. చంద్రారణ్య స్వపద రమణ ప్రవేశత్ గీత కీర్తే. అరే, కృష్ణుడు ఇంత అందంగా ఉంటాడా? నెమల పింఛం ధరిస్తాడా? బరహాపీఠం నెమల పింఛం ధరిస్తాడా? ఆయన ఇంత అందంగా ఉంటాడా? పుష్పం ధరిస్తాడా? వైజయంతి మాల ధరిస్తాడా? అధరామృతంతో వేణువు ఊదుకొని ఆయన కూడా పాట పాడతాడా? ఈ విషయం అనేది శుకుడు చెవుల్లోకి వెళ్ళి బ్రహ్మ యొక్క ధ్యానం కూడా భంగం అయిపోయింది. ఇది శ్రీకృష్ణుడి యొక్క స్వరూప లక్షణము, కృష్ణుడి యొక్క అందము ఈ శ్లోకంలో వర్ణించారనమాట. ఇక రెండోది కృష్ణుడి యొక్క కరుణ వర్ణించాడు. కృష్ణుడి యొక్క కరుణ ఏ విధంగా ఉంటుందో ఈ శ్లోకంలో. ఇది ఉద్ధవుడు తర్వాత మైత్రి సంవాదంలోకి వస్తుంది. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయము 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ? అహో బకీయ. ఎవరు పాడతారు ఈ కీర్తన? పాడతారా ఎవరైనా? ఇది శ్లోకం చెప్తారా? అహో బకీయం స్తనకాలకూటం జిగాంసయాపాయదాప్యసాద్వి లేబే గతిం దాత్రిచితం తతోన్యం కంవా దయాళుం శరణం వ్రజేమం. చూసారా? లాస్ట్ లో ఏమని చెప్తున్నారు? కింవా దయాలు, ఇంతకన్నా దయామూర్తి ఈ సంసారంలో లేరు. అహో బకీయ. ఓహో బకీ అంటే బకాసుడి యొక్క సోదరి పూతన ఏం చేసింది? కృష్ణుని చంపడానికి వెళ్ళింది. మరి కృష్ణుడు ఏం చేశాడు? పూతన తన క్రూర స్వభావం యొక్క సరిహద్దు దాటిపోయింది. పిల్లల్ని ఎవరైనా చంపుతారండి? చెప్పండి. నువ్వు వీరుడివైతే, బలవంతురాలు అయితే, బలవంతుడివైనా బలవంతులతో
పంగా పెట్టుకో, అంటే వాళ్ళతో పెట్టుకో పోటీ కుస్తీలు. చిన్న పిల్లల్ని, అది సంవత్సరం 2 సంవత్సరాలు 3 నెలలు రోజు పిల్లల్ని చంపుతారు ఎవరైనా? స్త్రీల్ని చంపకూడదు, బ్రాహ్మణులు చంపకూడదు, గోహత్య చేయకూడదు, పిల్లల్ని చంపకూడదు, వృద్ధులను చంపకూడదు, శాస్త్రం చెప్తుంది. అలాంటిది ఒక చిన్న పిల్లవాడు, ఉయ్యాల్లో పడుకున్న 3 రోజుల పిల్లవాడు చంపుతుందా? అంటే క్రూరత్వానికి సరిహద్దు దాటిపోయింది. మరి కృష్ణుడు కూడా ఉయ్యాల్లో ఆలోచించాడు, అరే పూతన క్రూరత్వ సరిహద్దు దాటితే నా యొక్క కరుణ స్వభావం నేను దాటుతాను. ఏం చెప్పే? లేవే గతి దాత్రిచితం తత్వన్యం. నేను ఇంత కరుణ చూపిస్తాను ఈ పూతన పట్ల, ధాత్రి యొక్క పోస్ట్ నేను ఇస్తాను. ఎక్కడ? గౌలోక బృందావనంలో నేను ఆయా పోస్ట్, అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది ఆయా, అలాంటి ఆయా పోస్ట్ ఇస్తాను. ఇంతకన్నా కింవా దయాలు శరణం ప్రజయం. ఇంతకన్నా దయామూర్తి, ఇంతకన్నా ప్రేమించే మూర్తి ఎక్కడ దొరకడు. ఈ 2 శ్లోకాలే మ్యాగ్నెట్ లాగా అతుక్కున్నవి. మ్యాగ్నెట్కి ఉదాహరణ ఇస్తున్నారు అక్కడ, మ్యాగ్నెట్ అని. మ్యాగ్నెట్ కన్నా పవర్. ఇలాంటి 2 శ్లోకాలు విన్నాడు శుకుడు. బ్రహ్మ సమాధి కూడా తుచ్చం అనిపించింది. చూడండి ఎంత, మరి భాగవతం ఎంత ఆకర్షించింది, ఎంత ఆకర్షించింది భాగవతం. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. బ్రహ్మ సమాధిలో ఉన్న శుకుడికి ఒక మ్యాగ్నెట్ లాగా భాగవతం అతుక్కుంది. బ్రహ్మ సమాధి తుచ్చం అనిపోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎవరు పాడుతున్నారు ఈ శ్లోకాలు, ఎవరు పాడుతున్నారు? వెళ్ళి చూస్తే ఒక ముని కుమారులు, ఒక 2-3 ఉన్నారు. మీరు ఎక్కడి నుండి నేర్చుకున్నారు, ఎవరు నేర్పారు అని అడగ్గా వాళ్ళు చెప్పారు అనమాట, మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాము. మరి మీ గురువు గారు నాకును కూడా నేర్పుతారా? నేర్పుతారు, తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి చూడగా ఆయన తండ్రి, ఆయన గురువు వ్యాసముని. అప్పుడు వ్యాసముని దగ్గర నేర్చుకున్నారు. ఇదే ఇక్కడ చెప్పుతున్నారు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం 7వ అధ్యాయం 9వ శ్లోకంలో అదే చెప్తున్నారు అనమాట. సూత గోస్వామికి సౌనక ఋషులు ప్రశ్నిస్తున్నారు అనమాట. ఇలాంటి నివృత్తి మార్గంలో ఉన్న శుకుడు భాగవతం అధ్యాయం చేశాడా? సమయం కేటాయించి భాగవతం చదివాడా? భాగవతం విన్నాడా? ఇది నాకేం అర్థం కావడం లేదు. దయచేసి దీనికోసం కొద్దిగా వివరంగా చెప్పండి అని ప్రశ్నించారనమాట. చూసారా? ఇది భాగవతం ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. భాగవతం వినడం అనేది, ఈ ప్రపంచంలో ఎన్నో సాధనలు ఉంటాయి. నిన్న చెప్పుకున్నాము. రూప గోస్వామి, సనాతన గోస్వామి 1,00,000 సాధనలు చెప్పగా, రూప గోస్వామి 64 చెప్పగా, శ్రీరామచంద్రుడు 10 చెప్పగా, మహాప్రభు 11 చెప్పగా, శుకుడు కూడా 11 చెప్పగా, మన ప్రహ్లాద్ మహారాజు 9 చెప్పారు. ఓకే, అనేక సాధనలు ఉన్నవి భక్తికి చేరుకోవడానికి, భక్తికి దగ్గర అవడానికి, భక్తికి చేరువ అవడానికి అనేక సాధనలు ఉన్నవి. కానీ అన్ని సాధనలు కూడా చాలా కష్టము. మీరు అనుకోవచ్చు చాలా కష్టంతో కూడింది. కానీ శ్రీమద్ భాగవత శ్రవణం అనేది సరళమైన సుగమమైన సాధన, చాలా సరళమైన సాధన. శ్రీమద్ భాగవత శ్రవణం చాలా సరళమైంది. ఇప్పుడు మీరు చక్కగా కూర్చున్నారు, వింటున్నారు, కుకింగ్ చేస్తూ వింటున్నారు. ఎంత సరళమైంది చూడండి. మిగతా సాధన చేయాలంటే అన్ని విడిచిపెట్టాలి, వెళ్ళాలి. ఇప్పుడు మంత్ర జపం చేయాలన్నా కఠినమే, హరినామం జపం చేయాలన్నా కఠినమే. అది చాలా కష్టమైంది. నామం జపము కొద్ది కష్టమే. కానీ భాగవత శ్రవణం అనేది చాలా సరళమైంది. భాగవత శ్రవణము సరళమైన సాధన, మనసుని ఆకర్షింపజేస్తుంది అనమాట. తొందరగా ఆకర్షింపజేస్తుంది. అందుకనే కదా మీరు వచ్చారు. చెప్పండి. నేను నిన్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ప్రభు రండి, జూమ్లో జాయిన్ అవ్వండి, మాతాజీలు రండి, జూమ్లో జాయిన్ అవ్వండి, మనం అందరం గ్రూప్ చాంటింగ్ చేసుకుందాం అంటే వస్తారా? మా జపం తెల్లవారు అయిపోయింది ప్రభు అని అంటారు. మా జపము తెల్లవారు అయిపోయింది, అలా చేసుకుంటున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటారు. ఎవరైనా అంతే, నేను కూడా అంతే. కానీ ఏ మిగతా అన్ని సాధనలు
కఠినమైంది, భాగవత సాధన సరళమైంది, మనసును తొందరగా ఆకర్షిస్తుంది. అన్య సాధనలో మనసు వెళ్ళాలి, చాలా లేట్ అన్నమాట. మనసు వెళ్ళడము చాలా నిదానంగా వెళ్తుంది. కానీ భాగవతం ఎలాంటి ఒక సాధన, మనసు మీ దగ్గరే ఉంటుంది, ఎక్కడ భ్రమించదు. మనసు మీ దగ్గరే ఉంటుంది. మిగతా సాధన మనసు భ్రమిస్తుంది. మనసును లాగడము చాలా కఠినము. జపములో కూడా కఠినం అయిపోతుంది చూడండి. చేతిలో జపమాల పట్టుకుంటాము, మనసులో వైజయంతి మాల అనే బొంగరం తిరుగుతూ ఉంటది. ఇక్కడ జపమాల పట్టుకుంటాము, మాటలు స్టార్ట్ చేస్తాము. ఇక్కడ జపమాల పట్టుకుంటాము, ఇంకొక చేయి ఖాళీగా ఉంది కదా, రైట్ హ్యాండ్ లో జపమాల, లెఫ్ట్ హ్యాండ్ లో ఏదో చేస్తూ ఉంటాము. మనసు కుదురుగా ఉండదు. మీరు అనుకుంటున్నారు జపం చేస్తే మనసు నియంత్రణ, అది సెకండ్ స్టెప్. మనకు అర్థం కావట్లేదు. మొదటి స్టెప్ భాగవతం చెప్తుంది, ఆచార్యులు చెప్తున్నారు, మహాప్రభు చెప్తున్నారు, ప్రభుపాదులు కూడా దీనికి నిరూపణ చేయడానికే భక్తులారా భాగవతం తీసుకొని వెళ్ళారు. ఇది నమ్మండి. ప్రభుపాదుల వారు ఈ సిద్ధాంతం స్థాపించడానికి 3 సెట్లు భాగవతం తీసుకొని వెళ్ళారు విదేశాలు. ఆ పశ్చిమ దేశాలకి వెళ్ళింది దానికోసమే. ఈ భాగవతం ద్వారే వాళ్ళు ఆకర్షితులు అవుతారు, వాళ్ళ హృదయంలో మలినం పోతుంది. ఇక రెండో స్టెప్ భగవన్ నామము. ఇది ఎప్పుడైతే క్లియర్ అయిందో రెండో స్టెప్కి వెళ్తారు. అర్థమవుతుంది కదా, ఇది అన్నమాట. అందుకనే కదా శుకుడు లాంటి శుకుడు హృదయం దోచింది ఈ భాగవతం. భాగవతంలో ఏమన్నవి? కృష్ణ కథ ఉంది, కృష్ణ రూపం ఉంది, కృష్ణ లీలలు ఉన్నవి, కృష్ణ టోటల్గా దివ్య చరిత్రే ఉంది కృష్ణుడు. అందుకనే హరేర్ గుణ, హరి యొక్క గుణాలు ఎలాంటివి, ఎవరినైనా ఆకర్షింపజేస్తుంది. అన్య సాధనలో లేదు. అన్య సాధనలో చాలా కష్టము. పూలమాల తయారు చేయండి, కుకింగ్ చేయండి, డిటి వర్షప్ చేయండి, ఏదైనా చేయండి. ఎంత అయితే ఈ సరళమైన సాధనలో మనసు వెళ్ళిపోతుందో, అన్య ఏ సాధనలో తొందరగా వెళ్ళదు, తొందరగా వెళ్ళదు. ఇది భాగవతం యొక్క మహిమ. ఈరోజు శుకుడికి సుఖదేవ్ గోస్వామి మనకి చెప్తున్నారనమాట. అద్భుతమైంది. అందుకనే నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నానంటే, మన మనసును కూడా భాగవతం ఆకర్షించింది. మనకి కూడా ఒక అనుభూతి ఉండాలి. మనం ఎంతవరకు అయితే అనుభవం పొందము, హరేర్ గుణ పట్ల ఆకర్షణ అవము, మనము కృష్ణుడి పట్ల ఆకర్షణ అవము, భగవన్ నామం కూడా రుచిపరంగా చేయలేము. అందుకనే మనము కూడా అనుభవం పొందాలి భాగవతం పట్ల. అది పొందితేనే హరినామం మీద రుచి పెరుగుతుంది, హరి పట్ల ప్రేమ పెరుగుతుంది. ఇది స్టెప్. తర్వాత ధామవాసం చేయాలని ఆకాంక్ష పెరుగుతుంది. నేను తీర్థయాత్రలు వెళ్ళాలి, అక్కడ ధామవాసం చెయ్యాలి, అక్కడ కూడా భాగవతం వినాలి. బృందావనం, రామేశ్వరం, మథుర, గోకుల, ద్వారిక, జగన్నాథ్ పూరి, సరే ఏదైనా సరే. ఇది స్టెప్ అన్నమాట. ఈ ప్రథమ స్టెప్ ఏంటి? శ్రవణం. భాగవతం అనేది వినాలి. మనిషి జన్మ భాగవతంతోనే, శ్రవణంతోనే. మనిషి పోయినా భాగవత శ్రవణం. చూసారా, ఇక్కడ అంటే లేదు. ప్రియమైన భక్తులారా, ఒకసారి రండి నాతోనే నార్త్కి, చూపిస్తాను. మనిషి పుట్టిన బారసాలతో భాగవత సప్తాహాన్ని ప్రారంభిస్తారు. బారసాలు ఉత్సాహం పండుగ చేస్తారు. మనిషి పోయినా భాగవత సప్తాహ విధితోనే అంతిమ ప్రయాణం చేస్తారు. ఇది ఏ టు జెడ్. ఏ నుండి బర్త్, జెడ్ డెత్. ఇది భాగవతము. ఈ మధ్యన ఎన్ని క్రియలు ఉన్నావో, ఎన్ని కర్మలు ఉన్నావో భాగవతంతోనే ముడిపడి ఉంది. ఇది భాగవతం అంటే. అంటే పుట్టినప్పుడు భాగవతం, పోయేటప్పుడు భాగవతం, మధ్యలో ఎన్ని క్రియాకర్మలు ఉన్నావో భాగవతంతోనే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎంత అద్భుతమైన ఇదో. నార్త్లోనే భాగవతం ఆల్టర్లో పెట్టి పూజ చేస్తారు, నైవేద్యం పెడతారు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు ఆల్టర్లోని. భాగవతము సాక్షాత్తు పరమ పురుషుడు ఉన్నట్లే మన దగ్గర. ఎటువంటి సందేహము నా సందేహం, ఎటువంటి సంశయం ఉండకూడదు. మీ మాట భగవంతుడు
మందిరాల్లో వింటాడో వినడో నాకైతే తెలియదు, కానీ రూపగోస్వామి యొక్క వచనం ఇది, నాది కాదు సుమా. మన మాట మందిరంలో ఉన్న నిలబడి ఉన్న ఆ భగవంతుడు వింటాడో లేదో తెలియదు, కానీ ఈ భాగవత పురుషుడు, ఈ భాగవత భగవంతుడు వింటాడు. రూపగోస్వామి చెప్తున్నారనమాట. ఈ భగవంతుడు వింటాడు, విన్నాడు. వినలేదా? వెంటనే కదా పరీక్షిత్ వెళ్ళాడు, వెంటనే కదా కటవంగ ఋషి వెళ్ళాడు, వెంటనే కదా ప్రహ్లాదుడు వెళ్ళాడు వైకుంఠం. వినకంటే వెళ్ళిపోయారు వీళ్ళందరూ. వెంటనే కదా పాండవులు వెళ్ళారు, వెంటనే కదా ఉత్తర. ఇవన్నీ ఎంతమంది, ఎన్ని ఉదాహరణలు భాగవతం నిండి అదే అనుభూతి, అనుభవం, ప్రేయర్స్, ఇంకేమీ లేదు. భాగవతం అంటే భాగవతం ఏంటి? స్తుతులు, స్తోత్రాలు, అనుభూతి, అనుభవమే. ఇది అన్నమాట. సో ప్రియ భక్తులారా, ఇది భాగవతం అంటే. సో భాగవతం వాళ్ళకే కాదు, మిమ్మల్ని మనందరినీ కూడా ఆకర్షిస్తుంది అనమాట. ఆకర్షించిపోతే ఈరోజు రాము, నేను వదులుకోవాలన్నా వదులుకోలేని భాగవతం, ప్రాణమైన వదులుతాను భాగవతం. ఎందుకు? నాకు అంతగా ఆకర్షించింది. సో మీకు కూడా అంతే. ఏది అన్ని వదిలేస్తున్నారు 12:30కి భాగవతంలో జాయిన్ అయిపోతున్నారు. భాగవత కథామృతం ఎందుకు? భాగవత ఆకర్షించింది. చూసారా ఎంత ప్రాక్టికల్గా, ఎంత విడ్డూరం, ఎంత చమత్కారం ఉండదు చూసారా. ఇది భాగవతం. ఓకే. సో సుఖదేవ్ గోస్వామి తన అనుభూతి చెప్పారు. రేపు సూత గోస్వామి సౌనక ఋషుల అనుభవం చెప్తారు. రేపు ఏం చెప్తున్నారో అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రండి, ఈ రసాస్వాదనం భాగవత కథామృతము అందరూ తాగండి, అమరులు అవ్వండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంతవరకు సెలవు. హరే కృష్ణ. రేపు ఇంకొక అనుభూతితో మనం అందరం కలుసుకుందాం.